తిరస్కరించకూడదు. మనకు అర్థం కాని సంగతులు ఉంటే ఆయనే నిదానంగా చెప్తాడు. కాబట్టి మనం అనవసరంగా ఆవేశపడి ఇతని మాటలు విని మనం ఆయన వదిలిపెడితే, సృష్టికర్త మీద తిరుగుబాటు చేస్తే నామరూపాలు లేకుండా మనమే నాశనం అవుతాం. ఎందుకు వచ్చిన గొడవ, మనకి దేవుడే కావాలి అనుకున్న వాళ్ళు 66.5 కోట్ల మంది అనుకో. 33.5 కోట్లు ఏమన్నారో తెలుసా? బ్రదర్ లూసిఫర్, నువ్వు మాట్లాడిన విషయాలన్నీ మాకు చాలా వాస్తవాలు అనిపించాయి. నిజమే, ఆయనే పూజార్హుడా, ఆయనే స్తోత్రార్హుడా, ఆయనే స్తుతిపాత్రుడా, ఆయనే మహిమా ఘనత ప్రభావములు పొందడానికి అర్హుడా? ఆయనకున్న అర్హత ఏంది, మనకు లేనిదేంది? నిజమే, తండ్రి అన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి, ఈక్వల్గా చూడాలి. ఆయనను మొక్కించుకునే స్థానంలో పెట్టడం ఏంది, మనల్ని మొక్కే స్థానంలో పెట్టడం ఏంది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఏమండి అని వాళ్ళు రివర్స్ అయిపోయి, చెప్పు ఏం చేద్దామో లూసిఫర్, నువ్వే చెప్పు, నీ మాట చొప్పున మేము నడుస్తామని 33.5 కోట్ల మంది, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, డివైడ్ అయ్యారు. ఎప్పుడైతే ఆ క్లారిటీ వచ్చిందో తండ్రికి, అప్పుడు 66.5 కోట్ల మందిని అక్కడుంచి 33.5 కోట్లను అక్కడి నుంచి నెట్టివేశాడు. అలా నెట్టివేయబడి అక్కడి నుంచి ఆకాశ మండలం మీదకి వచ్చి అక్కడ పడ్డారు. వాళ్ళ హోదాలు, పదవులు, స్థానాలు కోల్పోయారు. బహిష్కరణకు గురై వచ్చి ఆకాశ మండలంలో పడ్డారు. అది వాళ్ళ ప్లేస్. అది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నామన్నాడు. అక్కడ అడ్రస్ చెప్పాడు. ఎక్కడున్నారు? ఆకాశ మండలమందున దురాత్మల సమూహము. అక్కడుండి దేవుడు భూమిని నిర్మించి, మానవ జాతిని నిర్మించి అంతా రెడీ చేసి, ఆనాడు దూతల్ని శోధించడానికి వాడికి ఎలా ఛాన్స్ ఇచ్చాడో, అలాగే మానవులను శోధించడానికి కూడా వాడికి ఛాన్స్ ఇచ్చాడు. సేమ్ సన్నివేశాలు రిపీట్ అయినాయి, అంతే విషయం. అప్పుడు వాళ్ళలోకి వచ్చి దేవుడి మీద ఎలాగైతే దురభిప్రాయాలు బోధించి చిచ్చు పెట్టాడో, అట్లాగే హవ్వ దగ్గరికి వచ్చి కూడా సేమ్ మాట్లాడాడు. ఈ తోటలోని దేని పండ్లనైనా తినొద్దని దేవుడు మీకు చెప్పాడా? ఏదన్నా చెప్పాడా? ఎందుకంటే ఏదన్నా దుర్బుద్ధి ఎదుటోళ్ళలో పుట్టించాలంటే దేవుడు ఏదో ఒకటి చెప్పుంటాడు కదా, దాన్ని మీరేటట్టు చేస్తే చాలు. ఏదన్నా తినొద్దని చెప్పి